నాకు నిన్న నైట్ 17.7 అండ్ 18 అప్డేట్ వచ్చింది. సో ఫస్ట్ మనం 17.7 అప్డేట్ చేసుకుందాం. సో ఇప్పుడు అయిపోయింది. 17.7 మనం అప్డేట్ చేసుకుందాం. ఇప్పుడు 18 సంగతి చూద్దాం. అదే ఐఫోన్ 11. సో దీనికి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే 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 డౌన్లోడ్ చేద్దాం. ఇప్పుడు మనకి డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీని ఫస్ట్ నుంచి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ లాక్ స్క్రీన్ గురించి చూద్దాం. ఓకే, లాక్ స్క్రీన్ ఓపెన్ చేసాం. ప్రీవియస్గా ఉన్నట్టే ఉంది. ఇప్పుడు మనం ఫ్లాష్ ఐకాన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఐకాన్ నొక్కితే ఇప్పుడు మనకు కావాల్సిన ఐకాన్స్ అన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సిన విధంగా పెట్టుకోవచ్చు. నాకు ఇప్పుడు మొబైల్ డేటాది కావాలి, సో మొబైల్ డేటాది పెట్టుకున్నాను. సో అలా అనమాట. సో మిగతా అంతా సేమ్గానే ఉంది. మనం జనరల్గా మనం ఎలా లాక్ స్క్రీన్ పెట్టుకుంటామో అలా ఎడిట్ చేసుకోవడానికి బ్లాక్ అండ్ వైట్ అన్ని ఫిల్టర్స్ అన్నీ సేమ్గానే ఉన్నాయి. సో ఇబ్బంది ఏం లేదు వీటితో. కొత్తగా చేంజ్ వచ్చిందలా నాకు తెలిసి ఈ ఐకాన్స్ పెట్టుకోవటమే అనుకుంటా. అంతే అంతే ఆన్ ట్యాప్ లాక్ అంతా సేమ్గానే ఉంది. సో సేవ్ చేసుకుందాం. ఇంకా ఇప్పుడు మనం నోటిఫికేషన్ బార్లో ఏమేమి చేంజెస్ వచ్చాయో చూద్దాం. మొత్తం ఇంటర్ఫేస్ మొత్తం చేంజ్ అయిపోయింది. వస్తే అందరూ నాకైతే చేంజెస్ ఏం కనపడలేదు. నాది ఐఫోన్ 11, నాకు చేంజెస్ ఏం లేవు. 18.1లో అలా ఏమైనా రావచ్చేమో, ఎక్స్పెక్ట్ చేయొచ్చు, తెలియదు మనకి ఇంకా. సో నుంచి చూద్దాం. ఇప్పుడు కొత్తగా అంటే ఇప్పుడు ఎవ్రీ ఐకాన్ని మనం డిఫరెంట్గా చేంజ్ చేసుకోవటం ఉంది. అండ్ న్యూగా కొన్ని ఫీచర్స్ ఇచ్చారు, ఏమేమి యాడ్ చేసుకోగలం ఏంటి అని చెప్పేసి. ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. వాటి సైజుని అవంతా మనకు తగ్గట్టుగా చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఏ ఐకాన్ ఎక్కడ ఉండాలో అని చెప్పేసి కూడా మనం పెట్టుకోవచ్చు. మనకిప్పుడు మ్యూజిక్ ప్లే బటన్ ఇవన్నీ జనరల్గానే ఉన్నాయి. మ్యూజిక్ ప్లే బటన్ అండ్ ఇవి కొత్తగా VPN అవి యాడ్ చేశాడు. డిఫరెంట్ ఇంటర్ఫేస్ ఇచ్చాడు. ఎయిర్ డ్రాప్కి అలా కింద ఇచ్చారు. సో ఇది బాగుంది, నాకైతే ఈ ఫీచర్ బాగా నచ్చింది. ఓకే, ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్ గురించి చూద్దాం. క్యాలిక్యులేటర్లో చాలా చేంజెస్ వచ్చాయి. చూడొచ్చు, మనం ఇప్పుడు యాడ్ చేయొచ్చు, వాటిని బ్యాక్ స్పేస్ కూడా చేయొచ్చు, హిస్టరీ కూడా కనపడుతుంది. సేమ్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ సేమ్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ న్యూగా వచ్చింది మ్యాక్స్ నోట్ అంట. చూద్దాం దాని గురించి. ఇప్పుడు అది మనం కావాల్సింది మనం నోట్ చేసుకోవచ్చు. అది నోట్లో ఓపెన్ అవుతుంది. నోట్లో అంటే నా నోట్లో కాదు, నోట్స్ యాప్లో. ఓకే, 1 kg షుగర్ ఎంత ఉందో చూద్దాం. నాకు తెలియదులేండి, జనరల్గా మరి లెక్కలేద్దాం. ఓకే, 70 అనుకున్నాం. నెక్స్ట్ రైస్ ఒక 100 వేసుకుందాం. ఓకే, ఇప్పుడు టోటల్ చూద్దాం. ఇదెలా నేను అసలు ఏ రివ్యూ వీడియోస్లో నేను చూడలేదు. iOS 18 బీటా వచ్చింది కదా, అప్పుడు కూడా నేను అసలు ఏం చూడలేదు వాటి గురించి. ఫస్ట్ టైం నేను కూడా నాకు ఏం తెలియకుండా అన్నీ చేస్తున్నాను. చూద్దాం, ట్రై చేద్దాం. రైస్ ప్లస్ షుగర్ ఓకే అయింది. ఎన్ని టోటల్ రావట్లేదండి. ఏం చేయాలి ఇప్పుడు? 1 eternity later. అమ్మయ్య వచ్చింది. ఇంకే ఇప్పుడు అర్థమైంది ఎలా ఇది వర్క్ అవుతుందో. వెంటనే మనం ఈక్వల్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ మైనస్, ప్లస్, సబ్ట్రాక్షన్, ఎడిషన్, మల్టిప్లికేషన్ సెట్ చేసుకోవచ్చు. సో కొత్త ఫీచర్ గురించి చూద్దాం. అదే అరేస్ అండ్ ఫొటోస్ ఓపెన్ చేద్దాం. వాట్స్ న్యూ ఇన్ ఫొటోస్. ఓకే, ఏదైనా ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. మంచిగా ఆబ్జెక్ట్ ఏదో ఒకటి అరేంజ్ చేయడానికి ఉందని చూద్దాం. ఓకే, ఇంటర్ఫేస్ మొత్తం మారిపోయింది. ఓకే, ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. ఏమన్నా ఆప్షన్స్ ఏమన్నా కొత్త ఇచ్చాడేమో చూద్దాం. ఏం లేవు, కొత్తగా ఏం లేవు, అన్నీ ఓల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఎడిట్లో కూడా ఏం లేవు, అన్నీ ఉన్నాయి, కొత్తవి ఏం లేవు, కొత్త ఫీచర్స్ ఏం లేవు.
అన్నీ నార్మల్గానే ఉన్నాయి, ఎలాంటి కొత్తవి ఏం లేవే. మరి నెక్స్ట్ అప్డేట్లో ఏమన్నా వస్తుందా చూడాలి, చూద్దాం. ఇప్పుడు మనం యాప్ని ఎలా హైడ్ చేయాలో చూద్దాం. ఓకే, ఫర్ నా వాట్సాప్ని హైడ్ చేద్దాం. రిక్వైర్డ్ ఫేస్ లాక్, హైడ్ అండ్ రిక్వైర్డ్ ఫేస్ లాక్. ఓకే, ఇచ్చేద్దాం. ఏదో ఇచ్చాడే, ఇదంతా మాకు అనవసరం. ఓకే ఓకే, హైడ్ వాట్సాప్ యాప్ ఈస్ నో లాంగర్ విజిబుల్ ఫర్ యువర్ బ్లా 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 బ్లా. రిక్వైర్డ్ టు రివీల్ ఓపెన్ ఆర్ సిరి ది యాప్. ఇవన్నీ మనం ఇప్పుడు చదవమే, ఇవన్నీ మనకు అనవసరం. ఓకే, హైడ్ యాప్. ఓకే, ఇప్పుడు యాప్ యాడ్ ఉంది, చూద్దాం, వెతుకుదాం. ఎక్కడ కనపడట్లేదండి. ఇందులో సెర్చ్ చేద్దాం. వాట్సాప్ హైడ్ యాప్స్ లేదు. వాట్సాప్ కనపడుతుంది కానీ ఇక్కడ ఎక్కడ లేదండి, కానీ ఇక్కడ చూపిస్తుందండి. అమ్మో, ఎక్కడ కనపడట్లేదు. ఓకే, యాప్ స్టోర్ లేదు. దాండి యాప్ స్టోర్, వాట్సాప్. బతికే ఉన్నావురా నువ్వు. అమ్మయ్యా, ఒక గంటము గడిచినది, ఇంకెందుకు ఆలస్యము, బయలుదేరుటే. ఆగు. ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, అఫీషియల్ వెబ్సైట్లో చూస్తే ఏమైందో ఈసారి పూర్తిగా చదువుదాం. హైడ్ యాప్స్ యాప్ స్టోర్ అంటే అకౌంట్ బటన్ ఫోటో ట్యాప్ పర్చేస్డ్ ఇఫ్ యూ యూస్ ఫ్యామిలీ షేరింగ్. ఇదంతా మాకు సంబంధం లేదు. అన్హైడ్ యాప్ హైడ్ పర్చేస్ చేసిన తర్వాత దాంట్లో ఉంటుంది హిడెన్ పర్చేసెస్. ఓకే, ట్రై చేద్దాం, ఓపెన్ చేద్దాం. ఓకే, ఇది ఎక్కడ కనపట్లేదండి. ఓకే, ఫేస్ ఐడి మీద కొట్టాలి, అలా లేదే. ఓకే, పర్చేసెస్ ఏది? పర్చేసెస్ హిస్టరీ ఉంది, పర్చేస్ లేదండి. ఏం చేయాలి ఇప్పుడు? అయ్యా, దొరికిందిరా. ఓకే, వాట్సాప్ వెతుకుదాం. ఎక్కడుందా అమ్మ వాట్సాప్? అండ్ హైడ్ పోయిందిరా రే వాట్సాప్ ఇది. ఒరే, ఉన్నది కూడా పోగొట్టుకుందామే. వాట్సాప్ షమా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. చేసేదేం లేదు, వాట్సాప్ డిలీట్ చేసేయడమే. సర్లే, ఇదేదో లింక్ వచ్చింది, చూద్దాం ఏం చెప్తాడో. Go to the hidden folder in the app library. Tap on the hidden folder to view the hidden apps. Long tap the app icon you want to unhide. Tap Don't require a Face ID. After Face ID authentication, the app will be unhidden and will reappear in the app library and other places it was previously hidden from. And that's how easy it is to unhide apps on your iPhone with iOS 18. అమ్మయ్య, యాప్ వచ్చేసిందమ్మా. మనకి ఏంటంటే ఇప్పుడు ఐఫోన్ 11లో ఇప్పుడు ఐ ట్రాకర్ ఉంది కదా, ఐ ట్రాకర్ రన్ అవ్వదు. సో అది వాడు అక్కడ స్పెసిఫై చేశాడు రన్ అవ్వదని చెప్పేసి. ఓన్లీ ఐఫోన్ 12 నుంచే రన్ అవుతుంది అండ్ ఇంకా అన్ని ఫీచర్స్ రాలేదు. సో అందుకే నేను టెంప్లెట్ అలా పెట్టాను. మనకి ఇంకా ఐఫోన్ 11కి అన్ని ఫీచర్స్ ఇంకా అందుబాటులో రాలేదు, ఐఫోన్ 10, 11. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.